హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నేరేడు పండ్లు. ఈ నేరేడు పండ్లు తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరి మనము తెంపుకోవడానికి అయితే అడవికైతే వెళ్తున్నాము. మరి అక్కడ వెళ్తూ లొకేషన్ చూస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది అయితే మనం మాట్లాడుకుందాం. మేము పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడ అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే కొండకి వెళ్తున్నాము. చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 4 మినిట్స్ మాత్రమే వీడియో ఉంది. వీటి ప్రయోజనాలు అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను, చూడండి. ఇప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటండి, కిడ్నీలలో రాళ్ళతో చాలామంది బాధపడుతున్నారు కదా. ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. రెండవది, క్యాన్సర్కి అయితే ఒక టానిక్లా పనిచేస్తుంది. మీరు కావాలంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఇట్లాంటి విలువైన పండ్లు తినడానికి మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, లొకేషన్ ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. కాల్వ ఇంకా ముందుకు వెళ్ళాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇంకా అలాగే వెళ్దాం పదండి. మళ్ళీ మూడవది వచ్చేసి మూత్ర సమస్య నుంచి అయితే ఉపశమనం కలుగుతుంది. ఈ పండ్లు తినడం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తాయి. ఈ పండ్లు అయితే తప్పకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి ఒకసారి ట్రై చేయండి. ఇదైతే మా ఊరి దగ్గర కాలువ, ఏది తెలుగంగ కాలువ అంటారు కదా, పెద్ద కాలువ. ఈ కాలువ నుంచే అన్ని పొలాలకు నీళ్ళైతే వెళ్తాయి. చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. పల్లెటూరులో పెళ్ళికి వెళ్ళాక చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము మంచిగా. మీరు ఎప్పుడైనా ఈ పళ్ళు తిన్నారా? చాలామంది కొనుక్కొని తింటారు కదా, కానీ మా ఊర్లో అయితే అలా కొనుక్కొని తినాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొండల్లో చాలా ఎక్కువ చెట్లు ఫారెస్టర్ వాళ్ళు నాటించారు. అక్కడ చాలామంది అక్కడికి వెళ్ళి తెంపుకొని తింటారు. మా అక్క అయితే ఒకేసారి కట్టెల బ్యాగ్ అయితే తీసుకొని వచ్చింది. ఎక్కువ పండ్లు తెంపుకోవాలని చెప్పేసి తీసుకొని వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే కెమెరా తీసుకొని వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా చేసుకున్న ఫొటోస్ అయితే చాలా బాగా ఫొటోస్ దిగారు. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేరేడు చెట్లేనండి. అన్నీ గవర్నమెంట్ వాళ్ళు నాటించినవే. చాలా బాగున్నాయి. చూడండి, మీకైతే అస్సలు ఎంత మంచిగా ఉందంటే లొకేషన్ చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, నాలుగవది వచ్చేసి మనకు వెన్నునొప్పి తగ్గుతుంది ఈ పండ్లు తినడం వల్ల. నడుము నొప్పి తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కదా, వాటి నుంచి కూడా మనకు కొంచెం ఉపశమనం అయితే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, పండ్లు అయితే చెట్టు నిండా ఎలా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. కానీ మేము ఒక మిస్టేక్ చేసాము. ఎందుకంటే మేము ఏది పట్ట లాంటిది అలా ఏదన్నా తీసుకెళ్ళింటే కన్నా చాలా బాగుండేది. కానీ ఎక్కి పైన చెట్టు కదిలిస్తే పండ్లన్నీ కింద పడేటివి తీసుకోవచ్చు. కానీ మేము అలా తీసుకెళ్ళలేదు, మిస్టేక్ చేసాము. ఇక్కడ మా సార్ అయితే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా అంత కొమ్మలకి వెళ్ళి తెంపుకోవడం కష్టమైంది. అందుకే కొంచెం తక్కువ తెంపుకొని వచ్చాము. అదే పట్ట తీసుకెళ్ళింటే చాలా ఎక్కువ పండ్లు తెచ్చుకునే వాళ్ళము. కానీ అలా మాకు తెలియదు కదా, ఏరుకోవచ్చు అనుకున్నా. కానీ కింద ముందు పండి కింద పడిపోయిన పండ్లన్నీ చాలా ఎక్కువ గలీజ్గా ఉంది. అందుకే అలా రాల్పి ఏరుకోవడానికి వీలు పడలేదు. ఎలాగైతే మా ఫ్యామిలీకి మొత్తం సరిపోయే పండ్లయితే తెంపుకున్నాము. ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే మేమైతే నేరేడు పండ్లు అంటాము, మరి మీరేమంటారు కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి. రెగ్యులర్గా మన వీడియోస్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్ అంతా మీకు నచ్చిందా? ఇక్కడైతే మా సార్ తెంపుకుంటున్నాడు, తింటున్నాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇదైతే. ఎవరైనా మీకు అందుబాటులో ఉన్నట్లయితే తప్పకుండా మిస్ అవ్వకుండా అందరూ తినండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.